అందరికి ఎట్లు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు యూనిక్నెస్ అంటే యూనిక్ విగ్రహాల గురించి మీరు చూస్తున్నారా, ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ గురించి చూస్తున్నారా? సో మీరైతే గౌలిగూడ సైడ్ అయితే వచ్చేసేయండి. అన్న జబర్దస్త్ విగ్రహాలు తెచ్చిండు. ఇక్కడ నుంచి కాదు, కంప్లీట్ గా సోలాపూర్ మహారాష్ట్ర నుంచే వచ్చినాయి అనమాట. చాలా యూనిక్ ఉన్నాయి విగ్రహాలు. అండ్ మీకు ఒక్కొక్క విగ్రహం చూపిస్తా, స్క్రీన్ పైన నంబర్ కూడా ఇస్తా అన్నది. అండ్ ఫస్ట్ విగ్రహం చూడొచ్చు, మన గణేష్ మహారాజ్ అరౌండ్ 9 feet ఉంటాడు అనమాట. బ్యాక్ సైడ్ వారాయి భగవానుడు వచ్చినాడు. అండ్ మన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. లెఫ్ట్ సైడ్ కి 2 hands, రైట్ సైడ్ కి 2 hands వచ్చినాయి వారాయి భగవానుడికి. అండ్ గణేష్ మహారాజ్ కి కూడా లెఫ్ట్ సైడ్ కి 2 hands, రైట్ సైడ్ కి 2 hands వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్ ఉండు, ఫినిషింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఫేస్ లో అట్రాక్షన్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి గణేష్ ఇక్కడిది కాదు, మహారాష్ట్ర నుంచి అని. చాలా బ్యూటిఫుల్ ఉంది విగ్రహం. అండ్ ఇంకొక విగ్రహం కూడా చూపిస్తాం మీకు. సో ఈ విగ్రహం చూడొచ్చు, కంప్లీట్ గా మనకి శివ భగవానుడు తాండవం చేస్తున్నాడు అనమాట. రైట్ సైడ్ కి 3 hands, లెఫ్ట్ సైడ్ కి 3 hands వచ్చినాయి. గణేష్ కూడా అరౌండ్ 9 to 10 feet ఉంటాడు. అండ్ కొండల పైన అయితే తాండవం చేస్తున్నాడు గణేశుడు. అండ్ హెయిర్ చూడొచ్చు ఎంత రియలిస్టిక్ గా ఉందో, హెయిర్ కానివ్వండి. అండ్ మీరు కలర్ కూడా చూడండి, కంప్లీట్ గా న్యాచురల్ కలరింగ్ అనమాట, హ్యాండ్ మేడ్ కలరింగ్. ఇక్కడ బొట్టు చూడొచ్చు, బొట్టు కూడా చాలా డిఫరెంట్ ఉంది. మన లింగం టైప్ లో బొట్టు అయితే డిజైన్ చేసినారు, భోలేనాథ్ టైప్ లో. అండ్ చేతిలో పాము పట్టుకొని ఉన్నాడు అనమాట. న్యాచురల్ కలరింగ్, మొత్తం హ్యాండ్ మేడ్ కలరింగ్. చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి. స్క్రీన్ పైన మీకు నంబర్ అయితే ఇస్తా అన్నది, ఒకసారి కాంటాక్ట్ చేసేయండి, బుకింగ్ చేసుకోండి. జై శ్రీరామ్.